హల్లెలూయా. ఈ యొక్క దినాన్ని మనము ఆత్మీయ పోరాటము అనే అంశంలో 41వ భాగంలోనికి ప్రవేశిస్తున్నాం. ఇందులో దేవుని ఆత్మ 5వ భాగానికి వచ్చినాం. ఈ యొక్క దినమున నేను మీ మధ్యలో మీతో పాటు పంచుకొనబోయే వాక్యములని ముఖ్యమైన అంశాలు ఏమిటంటే పరిశుద్ధాత్మ బాప్తిసము మరియు అగ్ని బాప్తిసము. అంతేకాదండి, త్రిత్వము యొక్క ప్రాధాన్యత. ఒక చిన్న ప్రార్థనతో మనం ప్రార్థించుకుందాం. ప్రేమైన మా తండ్రి, మా దేవ, మీకు వందనములతోనూ స్తుతులతోనూ స్తోత్రములతోనూ మీ యొక్క పరిశుద్ధమైన సన్నిధిలోనికి ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఈ దినమున మీ బిడ్డలందరితో కలిసి నేను కూడా వచ్చేదానికి మీరు నాకు అనుగ్రహించినటువంటి ఈ యొక్క ఆధిక్యతను బట్టి మీకు హృదయపూర్వకంగా నేను రుణపడి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. తండ్రి, ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఈ దినమున నేను నీ బిడ్డల మధ్య పంచుకొనబోయే వాక్యమును మీ యొక్క కృపా సింహాసనం దగ్గర తీసుకుని వస్తున్నాను. తండ్రి, ఆశీర్వదించండి అయ్యా, అభిషేకించండి తండ్రి. ప్రతి ఒక్కొక్కరికి అర్థమయ్యే రీతిలోనైనా మీ కృపను కుమ్మరించండి, మీ ఆత్మ కార్యమును జరిగించండి తండ్రి. ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఈ దినపు మీ వాక్యము మీ బిడ్డలందరిలో ఫలించినట్లు మీ ఆత్మ ద్వారా సహాయం మమ్మల్ని నడిపించండి. పరిశుద్ధాత్మ దేవుడా, మీకు వందనాలు. మమ్మల్ని మేము మీ యొక్క నడిపింపులను అప్పగించుకున్నాం తండ్రి యేసు క్రీస్తు పేరిట వేడుకుంటున్నామయ్యా. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యుగములలో సజీవుడవు, సరిపోల్చగలనా నీ సామర్థ్యమును, కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం, నా ప్రాణం నీవే యేసయ్యా. సరిపోల్చగలనా నీ సామర్థ్యమును, కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం, నా ప్రాణం నీవే యేసయ్యా. ప్రేమతో ప్రాణమును అర్పించినావు, శ్రమల సంఖ్యలైన శత్రువును కరుణించువాడవు నీవే. ప్రేమతో ప్రాణమును అర్పించినావు, శ్రమల సంఖ్యలైన
శత్రువును కరుణిల్చువాడవు నీవే. శూరులు నీ ఎదుట వీరులు కారన్నడు, జగతిని జయించిన జయశీలుడా. శూరులు నీ ఎదుట వీరులు కారన్నడు, జగతిని జయించిన జయశీలుడా. సర్వయుగములలో సజీవుడవు, సరిపోల్చగలనా నీ సామర్థ్యమును, కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. హల్లెలూయా. దేవుని వాక్యమును గమనిద్దాం. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 44 నుండి 46 వరకు చూద్దాం. పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగెను. సున్నతి పొందిన వారిలో పేతురుతో కూడా వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరము అన్య జనుల మీద సహితము కుమ్మరింపబడుట చూచి విభ్రాంతి నొందిరి. ఏలయనగా వారు భాషలతో మాట్లాడుచు దేవుని గణపరచుచుండగా వినిరి. హల్లెలూయా. మన ప్రభు యేసుక్రీస్తుకు మహిమ ఘనత చెల్లిస్తున్నాను. చర్చ హోలీ గాడ్ సంఘ సభ్యులందరికీ నా యొక్క ఆత్మీయులకును, అంతేకాకుండా ఈ యొక్క ఆదివారం దినమున ఈ నా యొక్క సందేశం వింటున్న ప్రతి ఒక్కొక్కరికి ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ యొక్క ఆదివారపు శుభములను అందిస్తున్నాను. ఈ వారమంతా దేవాది దేవుడు తన కృప వెంబడి కృపను మీ అందరి మీద కూడా కుమ్మరించి మీ అందరికీ నెమ్మదిని, సంతోషమును, సమాధానమును, మంచి ఆరోగ్యమును, పరిశుద్ధాత్మ అందరి ఆనందమును అనుగ్రహించి దేవునిలో మనం భద్రపరిచి బలపరచునుగాక. ఆమెన్. మరలా ఇంకొకసారి ఇదే వాక్యమును మనం గమనించబోతున్నాం. అపోస్తల కార్యములు 10వ అధ్యాయము 44 నుండి 46వ వచనం వరకు. పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్నవారందరి మీదికి పరిశుద్ధాత్మ దిగెను. సున్నతి పొందిన వారిలో పేతురుతో కూడా వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరము అన్ని జనుల మీద సైతము కుమ్మరింపబడుట చూచి విభ్రాంతి నొందిరి. ఏలయనగా వారు భాషలతో మాట్లాడుచు దేవుని గణపరుచుండగా వినిరి. ఆశ్చర్యంగా ఉందండి ఈ దేవుని మాటలు గమనిస్తూ ఉంటే. ఇప్పుడు మనం చదివినటువంటి వాక్య భాగంలో మనము గమనిస్తే పేతురు దేవుని మాటలను ప్రకటిస్తున్నాడు. ఆయన బోధ విన్న వారందరి మీదకి పరిశుద్ధాత్ముడు దిగాడు. ఇంకా ఆశ్చర్యం ఏంటంటే అన్య జనుల మీద కూడా ఈ యొక్క పరిశుద్ధాత్మ వరము కుమ్మరించబడింది. అక్కడ ఉన్న విశ్వాసులందరూ కూడా విభ్రాంతి నొందారని దేవుని వాక్యం చెప్తుంది. ఎందుకంటే వారు అన్య భాషలలో దేవుని ఘనపరుస్తూ దేవుణ్ణి స్తుతిస్తుండగా అక్కడ ఉన్న వాళ్ళందరూ విన్నారు. హల్లెలూయా. గమనించానండి, ఆత్మ పూర్ణులైన దైవజనులు దేవుని వాక్యమును ప్రకటిస్తుండగా ఆ వాక్యమును ఎవరైతే వింటారో, ఆ వాక్యం ఎవరిలో అయితే వ్యక్తపడుతుందో
వాళ్ళు పరిశుద్ధాత్మ వరమును పొందగలరండి. పరిశుద్ధాత్మ అభిషేకమును వాళ్ళు పొందగలరు. అంతేకాదండి, ఆత్మ పూర్ణులైన వారు చేతులుంచగా పరిశుద్ధాత్మను పొందిన వారు కూడా దేవుని వాక్యంలో ఉన్నారండి. గమనిద్దాం. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 14 నుండి 17 వరకు. సమరయ వారు దేవుని వాక్యము అంగీకరించిరని యెరూషలేములోని అపోస్తలులు విని పేతురును యోహానును వారి యొద్దకు పంపిరి. వీరు వచ్చి వారు పరిశుద్ధాత్మ పొందవలనని వారి కొరకు ప్రార్థన చేసిరి. అంతకు ముందు వారిలో ఎవని మీదనో ఆయన దిగి ఉండలేదు. వారు ప్రభువైన యేసు నామమున బాప్తిస్మం మాత్రం పొందిండిరి. అప్పుడు పేతురును యోహానును వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి. హల్లెలూయా. చేతులుంచగానే అపోస్తలులు వారు పరిశుద్ధాత్మను పొందారండి. బాప్తిస్మం ఇచ్చి యోహాను ఏమంటున్నాడు? మత్తయి సువార్త 3:13 గమనిద్దాం. మారు మనసు నిమిత్తము నేను నీళ్ళలో మీకు బాప్తిసం ఇచ్చుచున్నాను. అయితే నా వెనక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు. ఆయన చెప్పులు మోయటకైనను నేను పాత్రులను కాను. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తిసం ఇచ్చును. హల్లెలూయా. బాప్తిస్మం ఇచ్చే యోహాను ఇక్కడ మనకి 2 రకములైనటువంటి పరిశుద్ధాత్మ బాప్తిస్మం గురించి బయలుపరుస్తున్నాడండి. ఒకటి పరిశుద్ధాత్మ దేవుని బాప్తిస్మం, 2 పరిశుద్ధాత్మ దేవుని అగ్ని బాప్తిస్మం. ఈ 2 బాప్తిస్మములు ఒకటిలో ఒకటిగా కలిసి ఉంటూ ఇవి ఒక్కటిగా ఉంటున్నవండి. మొట్టమొదట మనము పరిశుద్ధాత్మ బాప్తిస్మం గురించి గమనిద్దాం. ఈ బాప్తిస్మం పొందిన వారిని దేవుని యొక్క మహాశక్తి కమ్ముకుంటుందండి. వీరు దేవుని యొక్క అద్భుతమైన పరిచర్యను జరిగించగలరు. వీరి పరిచర్య అద్భుతములతోనూ ఆశ్చర్య కార్యములతోనూ సూచక క్రియలతోనూ కొనసాగుతుంది. అంతేకాదండి, అనేకులు వీరు పరిచర్యలో దేవుని వాక్యాన్ని విని దేవుణ్ణి నమ్ముకున్నట మనము చూడగలం. రెండవదిగా పరిశుద్ధాత్మ అగ్ని బాప్తిసమును మనం గమనించబోతున్నాం. ఈ బాప్తిసం పొందిన వారిని పరిశుద్ధాత్మ అగ్ని ఆవరిస్తుందండి. ఈ అగ్ని 2 పనులను జరిగించుట మనం గమనించవచ్చు. మొట్టమొదట ఈ బాప్తిసమును ఎవరు పొందుతున్నారో వారిలో పరిశుద్ధాత్మ అగ్ని రగులుకొని వారి పాత స్వభావాన్ని పెరిగి పారేసి వారికి దేవుని యొక్క నూతన స్వభావమును అందిస్తుంది. రెండవదిగా వీరు ఎవరి మీదనున్నా చేతులుంచి ప్రార్థన చేస్తే ఆ అభిషేకము వారి లోపల ప్రవేశించి అగ్నితో వారి పాత స్వభావాన్ని కాల్చివేసి వారిలో కూడా నూతన స్వభావాన్ని అనుగ్రహించి వారిని దేవుని వైపు నడిపించుట, దేవుని కొరకు వారిని ఉపయోగించుట మనము గమనించవచ్చండి. రోగులను స్వస్థపరచుట, సాతాను బంధకంలో ఉన్న వారిని విడిపించుట, సాతాను శక్తుల నుండి విడుదల ప్రకటించుట, రకరకాల ఆశ్చర్య కార్యములను ఈ యొక్క అగ్ని బాప్తిసము జరిగించగలదు. అంతేకాదండి, నశించిపోతున్న వారిని అనేకులను అద్భుతములతోనూ ఆశ్చర్య కార్యములతోనూ రక్షించగలదు. మనం గమనిస్తే మత్తయి సువార్త 3:11 ప్రకారము బాప్తిస్మం ఇచ్చే యోహాను అంటున్నాడండి, నా వెనుక వచ్చువాడు నాకంటే శక్తిమంతుడు. ఆయన చెప్పుల మోయిటికైనను నేను పాత్రులను కాను.
ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తిస్మ ఇచ్చును. ఏమిటి పరిశుద్ధాత్మలోను అగ్నితోను బాప్తిస్మ అంటే? ఇంకా కొంచెం క్లుప్తముగా నన్ను వివరించనయ్యండి. దేవుని వాక్యమును చూద్దాం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము మొదటి 4 వచనాలను గమనిద్దాం. పెంతెకొస్తను పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుని ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆత్మ వారికి వాక్ శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. ఇక్కడ అపోస్తులకి వారితో ఉన్న మిగతా వారికి 2 రకాలైనటువంటి అనుభవాలు కలిగినట్లు దేవుని వాక్యంలో మనం గమనించవచ్చు. ఒకటి, ఆకాశం నుండి వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని, అకస్మాత్తుగా వారు కూర్చుని ఉన్న ఇల్లంతయు నిండిపోయిందండి. మనము గమనించవలసింది ఒకటి ఉంది. ఇక్కడ ఆకాశం నుండి వేగముగా దిగి వచ్చిన గాలి వంటి ధ్వని, అకస్మాత్తుగా వారు కూర్చుని ఉన్న ఇల్లంతయు నిండును. అంటే ఆ ఇంట్లో ఉన్న అపోస్తులు మరియు వారితో కూడా ఉన్న వారిని గాలి వంటి ఒక ధ్వని కమ్ముకొని వారిలో నిండిపోయింది అనే భావన. ఇది పరిశుద్ధాత్మలో బాప్తిస్మం. ఇక 2వ అనుభవాన్ని గమనిస్తే అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వాలగా వాళ్ళు చూశారండి. ఇది అగ్ని బాప్తిస్మం. అపోస్తలులకు మరియు వారితో ఉన్నవారికి కలిగిన ఈ అనుభవం ద్వారా బాప్తిస్మిచ్చి యోహాను ప్రవచించినటువంటి మాటలు నెరవేరుట మనం గమనించవచ్చు. ఆయన చెప్పిన మాటలు, ఆయన పరిశుద్ధాత్మతోనూ అగ్నితోనూ మీకు బాప్తిస్మిచ్చును అనే మాటలేనండి. ఇవి ఇక్కడ ప్రత్యక్షంగా నెరవేరుట ప్రారంభించబడ్డాయి. ఇప్పుడు మనం ఇంకొక ముఖ్యమైన విషయాన్ని గమనించబోతున్నాం. అదేంటంటే త్రిత్వము యొక్క ప్రాధాన్యత మరియు లేఖనముల ద్వారా. మొట్టమొదటిగా దేవుని పోలికగా మానవుడు సృష్టించబడ్డాడు. గమనిద్దాం. ఆదికాండము 1:26 చూద్దాం. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము. ఇక్కడ దేవుడు అనే పదము తండ్రి అయిన దేవునికి వర్తిస్తుంది. మన పోలిక చొప్పున అనగా తండ్రి కుమారుని పరిశుద్ధాత్మ పోలిక అని మనము గుర్తించాలి. అనగా తండ్రి కుమారుని పరిశుద్ధాత్మని తనతో సమానంగా చూపిస్తున్నాడు. తరువాత ఆదాముని గురించి దేవుడైన యెహోవా కుమారునితోనూ పరిశుద్ధాత్మతోనూ పలుకుచున్నాడు. ఆదాము మనలో ఒకని వంటి వాడాయను అని గమనిద్దాం. ఆదికాండము 3వ అధ్యాయము 22వ వచనాన్ని చూద్దాం. అప్పుడు దేవుడైన యెహోవా ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడాయను. హల్లెలూయా. మంచి చెడులు ఎరుగునట్లు ఆదాము మనలో అనగా తండ్రిలో కుమారుడిలో పరిశుద్ధాత్మలో అనే భావనండి ఒకని వంటి వాడాయను. అంతేకాదు ఇంకొక విషయం గమనిద్దాం. బాబేలు యొద్ద తారు మారు. గమనిద్దాం. ఆదికాండము 11వ అధ్యాయము 7వ వచనం.
గనుక మనము దిగిపోయి వారిలో ఒకని మాట ఒకనికి తెలియకుండా అక్కడ వారి భాషను తారుమారు చేయుదము రండి అని అనుకొనెను. ఇక్కడ యెహోవా దేవుడు అనగా తండ్రి అయిన దేవుడు గనుక మనము దిగిపోయి అని కుమారునితోను పరిశుద్ధాత్మునితోను అంటున్నాడండి. అంతేకాదు అక్కడ వారి భాషను తారుమారు చేయదము రండి అని వారిని కూడా పిలుస్తున్నాడు. హల్లెలూయా. తర్వాత ఇంకోటి మనం గమనిస్తే యేసు క్రీస్తు ప్రభుని బాప్తిసములో దేవుని ఆత్మ ప్రభువుని మీదకి వచ్చుట తండ్రి కుమారుని గురించి సాక్ష్యం ఇచ్చుట మనం చూడగలం. మత్తయి సువార్త 3వ అధ్యాయము 16-17 గమనిద్దాం. యేసు బాప్తిస్మం పొందిన వెంటనే నేలలో నుండి ఒడ్డునకు వచ్చెను. ఇదిగో ఆకాశము తెరవబడెను. దేవుని ఆత్మ పావురము వలె దిగి తన మీదకి వచ్చుట చూచెను. మరియు ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చెను. ఈ వాక్య భాగములో కుమారుని పరిశుద్ధాత్మ మరియు తండ్రి మహిమ పరచడం మనం చూడగలం. ఆ మహిమ పరచడం అంటే ఎలాగంటే ప్రభువు చూస్తున్నాడు, ఆకాశం తెరవబడుట, దేవుని యొక్క ఆత్మ పారుము వలె అతని మీదకి దిగవచ్చుట. ప్రభు వింటున్నాడు, ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అని. హల్లెలూయా, హల్లెలూయా. అంతే కదండి. త్రిత్వము యొక్క బాప్తిస్మం యొక్క సూత్రాన్ని మనం గమనిస్తే మత్తయి సువార్త 28వ అధ్యాయము 19-20 చూద్దాం. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిసం ఇచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుదునో వాటన్నిటిని గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. బాప్తిసం ఇచ్చే విషయంలో కూడా త్రిత్వములోని ముగ్గురు కూడా సమానమైన ఆధిక్యతను, సమానమైన గౌరవమును పొందుట మనము చూడగలం. హల్లెలూయా. యేసు క్రీస్తు ప్రభువు గారి పరిశుద్ధాత్మ దేవునితోనూ మరియు తండ్రితోనూ సమానం కాకపోతే మొట్టమొదటే ఆయన ఆజ్ఞాపిస్తున్నాడు, తండ్రి యొక్కయో కుమారుని యొక్కయో పరిశుద్ధాత్మ యొక్కయో నామములోనికి వారికి బాప్తిస్మం ఇవ్వండి అని. ముగ్గురు ఒకటిగా చేసి ఒక నామాన్ని ఇస్తున్నాడు. తండ్రి అనేది నామం కాదండి, అది ఒక్క టైటిల్ మాత్రమే. కుమారుడు అనేది నామం కాదండి, అది ఒక టైటిల్. పరిశుద్ధాత్మ అనేది నామం కాదండి, అది ఒక టైటిల్. వారి నామం ఏమిటి? ఆ నామమున బాప్తిస్మం ఇవ్వమని చెప్తున్నాడు. అలాగని తండ్రి నామమున, కుమారుడు నామమున, పరిశుద్ధాత్మ నామమున బాప్తిస్మం ఇవ్వకూడదని కాదండి, ఇవ్వచ్చు. అనగా ఈ ముగ్గురు ఒకరిలో ఒకరు కలిసి ఒక్కడిగా ఉన్నారు. వారే త్రియేక దేవుడు. హల్లెలూయా. అపోస్తలుల ఆశీర్వాదంలో త్రిత్వం యొక్క విశిష్టతను మనం గమనించబోతున్నాం. గమనిద్దాం. 2వ కొరింథీయులు 13-14. ప్రభువైన యేసుక్రీస్తు కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికీ తోడైండును గాక. హల్లెలూయా. అపోస్తలుల యొక్క ఆశీర్వాదములు యేసుక్రీస్తు ప్రభునికి, పరిశుద్ధాత్మ దేవునికి, తండ్రికి సమానమైన ప్రాధాన్యత ఇచ్చుట ఆశ్చర్యం. గమనించాలి. హల్లెలూయా. కారణం ఒకటేనండి, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడై ఉన్నాడు. ప్రారంభం నుండి అయితే తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ కలిసి వారి పనిని జరిగించేవారు.
ఇప్పుడైతే ముగ్గురు 3 విధములుగా పనిచేస్తూ ముగ్గురు కూడా ఒక్కటిగా కలిసి ఉంటున్నారు. ఆత్మీయ జీవితంలో ఎవరైనా బలపడాలి అంటే వాళ్ళు దేవునిలో పూర్తిగా అభివృద్ధి చెందాలి అని అనుకుంటే తండ్రిని గురించి, కుమారుని గురించి, పరిశుద్ధాత్మ గురించి మరియు త్రియేక దేవుని గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. అంతేకాదండి, అలా తెలుసుకోవాలని ఆకలి దప్పులు కలిగి ఉండాలి. ఆత్మీయ పోరాటంలో ముందుకు దూసుకుని వెళ్ళే వారికి ఇది ఖచ్చితంగా తెలియాలి. అప్పుడే వారి ఆత్మీయ జీవితంలో ముందుకు దూసుకెళ్ళగలరు. ఆత్మీయ పోరాటంలో జయ జీవితాన్ని అనుభవించగలరు. దేవాదేవుని కృప మీ అందరి మీద కూడా కుమ్మరించబడి మీ ఆత్మీయ జీవితంలో మరియు ఆత్మీయ పోరాటంలో మీకందరికీ కూడా జయ జీవితమును అనుగ్రహించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. మాకు ప్రేమైన మా తండ్రి, మా దేవ, మీకు వందనములతోనూ స్తుతులతోనూ స్తోత్రములతోనూ మీ యొక్క పరిశుద్ధమైన పాదాల సన్నిధిలోకి వచ్చారు. మీ బిడ్డలైన మా అందరికీ గడిపేదానికి మీరు ఇచ్చినటువంటి మీ యొక్క నిత్య కృపను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. తండ్రి, ప్రభువైన యేసుక్రీస్తు నామమున మేము మీ సన్నిధిలో ఉంటుండగా దేవా చెప్పబడినటువంటి మీ మాటలను బట్టి మీకు వందనాలయ్యా. ఈ ఆదివారం దినం తండ్రి, మీ యొక్క మాటలు విన్న ప్రతి ఒక్కొక్క బిడ్డలను దీవించండి తండ్రి. తాకండి నాయన తండ్రి, మీ యొక్క ప్రత్యక్షతలో నీ బిడ్డలకు అనుగ్రహించండి. మీ యొక్క సన్నిధితో నీ బిడ్డలను ప్రకాశింపచేయండి. మీ యొక్క వెలుగును వారి మీద ప్రకాశింపచేయండి. దేవా, ప్రతి ఒక్కొక్కరి మనసును యేసు ప్రభువుని నామమున తెరవండి తండ్రి. ప్రతి ఒక్కొక్కరి ఆత్మీయ నేత్రమును ప్రభువైన యేసు నామమున తెరవండి తండ్రి. మీకు అప్పగిస్తున్నాను. మీ బిడ్డను ఆశీర్వదించండి. మీ వాక్యమును వారిని ఫలింపచేయండి తండ్రి. ప్రతి కుటుంబాన్ని తాకండి నాయన. ఈ ఆదివారమున మీ వాక్యమును ఎవరైతే విన్నారో వారందరి కుటుంబాలను తాకండి ప్రభువైన యేసుక్రీస్తు నామమున. వారి కుటుంబాలలో గొప్ప ఉద్యోగమును మీ ఆత్మ ద్వారా జరిగించండి తండ్రి. ఏ కుటుంబంలో సంతోషం లేదో, ఏ కుటుంబంలో సమాధానం లేదో తండ్రి కనికరించండి. మీ కృప వెంబడి కృప ఆ కుటుంబాలను మీరు కుమ్మరించండి. మీ శాంతిని నైనా యేసు ప్రభువుని నామమున వారికి అనుగ్రహించండి. మీ సమాధానమును యేసుక్రీస్తు ప్రభువుని నామమున మీ బిడ్డలకు అనుగ్రహించండి. ప్రతి ఒక్కొక్క ఇంటిలో మీ శాంతిని, మీ సమాధానం ప్రభువైన యేసు నామమున నేను విడుదల చేస్తున్నాను తండ్రి. యేసు నామమున మీకు మీకు కనుక దేవా, ఈ ఆదివారం దీవెన అన్నిటినీ ఈ బిడ్డకు అనుగ్రహించండి తండ్రి. కుటుంబాలున్న ప్రతి ఒక్క సమస్య యేసు ప్రభువుని నామమున పోవునుగాక. కుటుంబాలను పరిపాలిస్తున్నటువంటి సాతాను ప్రభావం, దయ్యముల ప్రభావం యేసుక్రీస్తు నామమున నీ బిడ్డల్ని విడిచిపెట్టి వెళ్ళునుగాక. దేవాది దేవా, ఎవరన్నా వ్యాధిగ్రస్తులంటే వారిని తాకండి తండ్రి. స్వస్థపరచండి ప్రభువైన యేసుక్రీస్తు నామమున స్వస్థపరచండి తండ్రి. మీకు స్వస్థపరచు అభిషేకమును ఇప్పుడు విడుదల చేయండి యేసయ్య. మీరు పొందిన దెబ్బల ద్వారా ఈ బిడ్డలకి స్వస్థత నాయన. పరిశుద్ధాత్మ దేవ, ఈ దినము వాక్యం విన్న ప్రతి ఒక్కొక్క ఇంటిలో తండ్రి మీ యొక్క కార్యములను జరిగించండి ప్రభువైన యేసుక్రీస్తు నామమున తండ్రి. నీ బిడ్డలను దేవునికి దగ్గరగా తీసుకుని పరలోక పౌరుడిగా వారిని పెంచండి తండ్రి. నిత్య జీవానికి వారసులైనట్లు మీ కృపను కుమ్మరించండి.
యేసు క్రీస్తు ప్రభుని నామం ఈ కుటుంబాలలో మహిమ పరచబడుగాక. తండ్రి, ఈ కుటుంబాలను మీకు సాక్షులుగా ఎన్నుకోండి. ఈ బిడ్డల కుటుంబాలను పరిపాలిస్తున్నటువంటి సాతాను శక్తుల ప్రభావం, దయ్యపు శక్తుల ప్రభావం యేసు క్రీస్తు నామమున నేను బంధిస్తున్నాను తండ్రి. వాటి కార్యములన్నిటినీ యేసు క్రీస్తు నామమున నేను బంధిస్తున్నాను తండ్రి. మీకు వందనాలు తండ్రి. ఆనంద ధైర్యంతో ఈ బిడ్డల్ని అభిషేకించండి. ప్రభు యేసు నామమున అభిషేకించు. ఈ ఒక్క బిడ్డ కూడా నాకు నెమ్మది లేదు అని అనకూడదు. ఈ ఒక్కరు కూడా మాకెవరు దిక్కు లేరు, మేము అనాథులము అని అనకూడదు తండ్రి. నీ బిడ్డల కళ్ళలో కన్నీరు రాకూడదు నాయన తండ్రి. ఇది మీకు అసాధ్యం కాదు, సమస్తము మీకు సాధ్యమైన ఆయన. మీ ఆత్మ ద్వారానే ఈ కార్యము జరుగుతుంది. యేసుక్రీస్తు ప్రభుని నామమున ఆదరించండి, ఓదార్చండి, నెమ్మదిని దయచేయండి, ధైర్యమును ఇవ్వండి తండ్రి. నీ బిడ్డలను బలపరచుండి అయ్యా, స్థిరపరచుండి అయ్యా, జీవింపు చేయండి, నడిపించండి, ఫలింపు చేయండి, త్వరగా లేవనెత్తండి. మీ మీద ఆధారపడే మీ బిడ్డలుగా వారిని పెంచండి, మరి విశ్వాస జీవితాన్ని అభివృద్ధి చేయండి, బలపరచండి. దేవా, ఇప్పుడు నేను ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఈ మాటలు వింటున్నా ఏ ఒక్కరిలో కానీ, ఏ కుటుంబంలో కానీ సాతాను శక్తుల ప్రభావం ఉంటే, దయ్యముల ప్రభావం వారిని ఆవరించుంటే, సిలువ వేయబడిన యేసుక్రీస్తు నామమున బయటకు చెడిపోవాలి. ఇప్పుడే విడుదల ప్రకటిస్తున్నాను. సాతానా, యేసుక్రీస్తు ప్రభుని నామమున ఈ నీ బిడ్డలను విడిచిపెట్టి వెళ్ళమని నీకు ఆజ్ఞాపిస్తున్నాను. యేసు ప్రభుని నామమున సాతాను బంధకాల నుంచి విడుదల ప్రకటిస్తున్నాను. యేసు నామమున ఈ బిడ్డల కుటుంబాలలో పనిచేస్తున్న సాతాను శక్తుల ప్రభావం, ఈ బిడ్డల దేహాలను ఆవరించున్న దెయ్యముల ప్రభావం యేసు నామమున నశించిపోవునుగాక. తండ్రి, ప్రతి ఒక్కొక్కరి ఆత్మీయ నేత్రమును పరిశుద్ధాత్మ ద్వారా తెరవండి. ఈ బిడ్డల ఆత్మలకు మీ జీవాన్ని అందించండి. మీకు వందనాలు. ప్రత్యేకంగా ఆర్థిక పరమైన ఇబ్బందుల్లో ఉన్న నీ బిడ్డని కనికరించండి, తలగా నిలబెట్టి. యేసు నామమున ఎవరెవరైతే ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉన్నారో, యేసు నామమున ఆర్థిక పరమైన దీవెనలను వారిలో విడుదల చేస్తున్నాడు తండ్రి. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. పరిశుద్ధాత్మ దేవ, ఇప్పుడు మీరు పని చేయండి ప్రభు. యేసు ప్రభుని నామమున ఆర్థిక పరంగా బిడ్డలు హెచ్చించండి, తలగా ఉంచండి అయ్యా. దేవుని ఆత్మ, మీ ఆత్మ అభిషేకంతో బిడ్డలు నింపండి తండ్రి. మహిమ మీకు, ఘనత మీకు, యేసు ప్రభుని నామమున తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుని ఆశీర్వాదాన్ని పొందాం. మన తండ్రిని హోనిక ప్రేమ, ప్రభు యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసము మీకందరికీ తోడండి. ప్రభునిలో మిమ్మల్ని బలపరిచి, స్థిరపరిచి, నడిపించి, జీవింపజేయను గాక. ఆమెన్. దైవ సేవకుల ద్వారా దేవుని మాటలను విని ఆనందిస్తున్నారా? దైవ సేవకుల ద్వారా దేవుని ఆశీర్వాదాలను పొందుకొని సంతోషిస్తున్నారా?
అయితే దేవుడు మీతో మాట్లాడిన విధానాన్ని మాతో పంచుకొనగలరు. మీ ప్రార్థన అవసరములకు, దైవిక సలహాలకు, సాతాను శక్తుల విడుదల పరిచర్యకు, మీ ఆత్మీయ అభివృద్ధి కొరకు దైవ సేవకులను సంప్రదించండి. మా అడ్రస్ చర్చ్ ఆఫ్ హోలీ గాడ్, పుల్లంపేట 516107, కడప జిల్లా, ఆంధ్రప్రదేశ్. ఆ సెల్ నంబర్ 8919894277.